నాకంటే బాగా పడేవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారుగా. ఉండొచ్చు, కానీ వాళ్ళు మీ అంత అందంగా ఉండరు. అందమైన నీ రూపం, మధురమైన నీ గీతం రెండు ఏకమై మాటల కన్నా మధురానుభూతిని కలిగిస్తున్నాయి. అయితే మీరు కూడా నా పాట వినడానికి వస్తారా? అయితే మీరు ఈ హోటల్లో పాడుతున్నారు, ప్రతిరోజు నీ పాట వింటాం. మిస్టర్, ఎవరు నువ్వు? ఇలా లోపలికి వచ్చి మా సంగతితో పర్సనల్ గా మాట్లాడకూడదు. నేను వచ్చింది ఆమెను అభినందించడానికి. నువ్వెందుకు వచ్చినావు మాకు అనవసరం. ఇంకెప్పుడు ఇలా వచ్చి మా రమ్య గారిని ఇబ్బంది పెట్టకు. చూడండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు గణేష్ గారు. ఆయన నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మిస్ రమ్య, మా హోటల్స్ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఎవరు అతిక్రమించినా మేము సహించాం. మిస్టర్ గణేష్, మీరు సహించినంత నేరమే చేయలేదు. నేను ఆమె పాట నా హృదయాన్ని కదిలించింది. అభినందించాలని వచ్చాను తప్ప మిస్టర్ గణేష్, మీరు అతన్ని అనవసరంగా అవమానించారండి. ఆయన అటువంటి పనేమీ చేయలేదు, నన్ను ఇబ్బంది అయితే పెట్టలేదు. చూడు రమ్య, అతన్ని అవమానించడం నా అభిమతం కాదు. నీ మంచి కోసమే నేను అలా ప్రవర్తించాను. ఏంటి, నా మంచి కోసం అంటే మీ ఉద్దేశం ఏంటి? నీ అందాన్ని చూసి ఆశపడి ఎలాగైనా నిన్ను వలలో వేసుకోవాలని దురుద్దేశంతో ఇలాంటి వాళ్ళందరూ నీ అభిమానం అంటూ చేరి నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సారీ గణేష్, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అమాయకమైన మాటలకి లొంగిపోయే అంత అమాయక